హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ మ్యాన్స్టర్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ భయ్య, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఐ ప్రామిస్ అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తాను ముందుకి. విత్ దట్ సెడ్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఆడియన్స్ యందు తెలుగు ఆడియన్స్ వేరేయా అంటారు. మనకి సినిమా అంటే ఒక సెలబ్రేషన్, సినిమా అంటే ఒక ఫెస్టివల్. ఒక హీరో నచ్చితే దేవుడిలాగా పూజిస్తాం. ఒక సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు సినిమాని మాత్రమే కాదు, సినిమాలో చీఫ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ ఇలా అందరినీ ఆదరిస్తాడు, ఫాలో అవుతాడు. దట్ ఈస్ వేర్ ద ప్రామినెన్స్ ఆఫ్ కాంబినేషన్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అందుకే మన ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ చేయడానికి చూస్తారు. భయ, నువ్వు ఇందులో ఎవరు ఫ్యాన్ అయినాగా, బట్ యూ కెనాట్ హేట్ దీస్ బిలో కాంబినేషన్స్. విత్ దాట్ సాడ్, మన టీఎఫ్ఐలో మోస్ట్ లవ్డ్ హీరో డైరెక్టర్ డ్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ అల్లు అర్జున్, సుకుమార్. ఏం చెప్పాలి భయ్యా ఈ కాంబినేషన్ గురించి. అల్లు అర్జున్ అండ్ సుకుమార్ ఇద్దరూ తమ కెరియర్స్ని ఆల్మోస్ట్ ఒకటేసారి బిగించేశారు. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసిన ప్రతిసారి వాళ్ళ కెరియర్స్ని ఇంకో మెట్టు ఎక్కించే మూవీస్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే ఒక హీరో డైరెక్టర్కి కంఫర్ట్ ఏర్పడి నో చెప్పుకునే కంఫర్ట్ వస్తుందో వాళ్ళ అవుట్పుట్ ఖచ్చితంగా ఆ రేంజ్లో ఉంటుంది. ఆర్యా 2, పుష్ప, ఇలా వీళ్ళు కలిసి చేసిన 3 మూవీస్ వాళ్ళ కెరియర్స్లో నిలిచిపోయే మూవీస్ చేశారు. ఈసారి వాళ్ళ కెరియర్స్లోనే కాదు, ఇండియన్ ఫిలిం హిస్టరీలో నిలిచిపోయే మూవీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ బాలయ్య, బోయపాటి. వీళ్ళిద్దరూ ఏ ముహూర్తాన సింహ మూవీ చేశారో కానీ అప్పటి నుండి బాలయ్య ఎంత మంచి మూవీ చేసినా సరే, అరే ఎంతైనా బోయపాట్లకు చూపించలేకపోయాడ్రా ఈ డైరెక్టర్ అని అనే స్థాయికి తెచ్చేశారు మనల్ని. బోయపాటి తన మాస్ మూవీస్కి ప్రజెంట్ కేర్ ఆఫ్ అడ్రస్. అండ్ మీకు తెలియదేముంది, బాలయ్య అంటేనే మాస్. అందుకే వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంటుంది. సింహ, లెజెండ్ అండ్ రీసెంట్గా వచ్చిన అఖండ, ఈ కాంబోలో వచ్చిన ప్రతి మూవీ ఒక సెన్సేషనే. బాలయ్యని చూపిస్తే బోయపాట్లానే చూపించాలి అని అనడంలో అతిశయోక్తే లేదంటే నమ్మండి. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ ఎన్టీఆర్, ఎస్ఎస్ఆర్. సాధారణంగా ఎస్ఎస్ రాజమౌళి గారు ఏ ఆర్టిస్ట్ని మెకానికల్గా పొగడరు, బట్ he rates తారక్ as the best actor. ఇన్ఫ్యాక్ట్ తారక్ తన ఫేవరెట్ యాక్టర్ని చాలాసార్లు ఓపెన్గా కూడా చెప్పాడు. ఎలాంటి సీన్ అయినా, ఫైట్ అయినా, ఎమోషన్ అయినా తారక్ ఇట్టే పలికించేస్తాడు తన ఫేస్ మీద. అలాంటప్పుడు ఎవరికైనా నచ్చకుండా ఎలా ఉంటారులేండి. అందుకే రాజమౌళి గారు తన కెరియర్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ తనతోనే చేశాడు. స్టూడెంట్ నెంబర్ 1తో ఇద్దరు కెరియర్స్ని ఆల్మోస్ట్ ఒకేసారి స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఎన్టీఆర్ని చూసి బాబోయ్ వీడి దగ్గర ఇరుక్కున్నామేంట్రా బాబు అనుకున్నారంట రాజమౌళి గారు. కట్ చేస్తే ఇప్పుడు ఎస్ఎస్ఆర్ గారు తారక్ ఫ్యాన్. అట్లుంటుంది మరి తారక్తో. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ మహేష్ బాబు అండ్ పూరి జగన్నాథ్. ఈ కాంబినేషన్కి ఒక కల్ట్ ఫాలోయింగే ఉంది టీఎఫ్ఐలో. పోకిరిలో మహేష్ని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయని విధంగా చూపించాడు పూరి సార్. అప్పటిదాకా ఉన్న అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి టీఎఫ్ఐకి ఒక కొత్త బెంచ్ మార్క్ని సెట్ చేసింది పోకిరి క్లైమాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ క్లైమాక్సెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కమర్షియల్ సినిమా ఈవెన్ టుడే. అప్పటి వరకు ఎన్ని హిట్స్ ఉన్నా సరే బాబ్ని స్టార్ చేసింది మాత్రం పోకిరినే. ఇలాంటి స్టాండర్డ్స్ సెట్ చేసిన ఒక కాంబో మళ్ళీ బిజినెస్ మ్యాన్తో మన ముందుకు వస్తే ఈసారి మళ్ళీ కల్ట్ బొమ్మే డెలివర్ చేశారు. సాడ్లీ పూరి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన బాబ్తో ప్లాన్ చేసినా అది వర్కౌట్ అవ్వలేదు. ఎలాగో రాజమౌళి గారితో ఎవ్వరం అంటే అప్పుడే తెగేది కాదు కాబట్టి ఈలోపు ఒక 50 days డేట్ ఇచ్చేయండి సార్ మహేష్ గారు. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ రవితేజ, పూరి జగన్నాథ్. ఈ లిస్ట్లో నా పర్సనల్ ఫేవరెట్. రవణ తన కెరియర్ బిగినింగ్లో మాసెస్కి అంత దగ్గర అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ పూరితో చేసిన మూవీసే. సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు, లోకల్, ఏ కమిషనర్ కూతుర్లకి మొగుళ్ళు రారా,
ఇలాంటి డైలాగ్స్ ఇప్పటికీ మనం యూస్ చేస్తూనే ఉంటాం. అంతలా ఓన్ చేసుకున్నాం మనం. పూరి గారి కైండ్ ఆఫ్ డైలాగ్స్కి అంత ఎటకారంగా చెప్పే రఫన్నకి ఆ కాంబినేషన్ అలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన నేనింతే సినిమా మీద పిచ్చి ఉన్న ప్రతి వాడికి ఒక భగవద్గీత లాంటిది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ కాంబినేషన్లో ఏ కాంబినేషన్ కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అండ్ ఇందులో మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి అని